మన ప్రభువును ప్రిరక్షకుడు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన ప్రేమపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నా. ఈ దినము దేవుని వాక్య ధ్యాన నిమిత్తమై సామెతల గ్రంథం 30వ అధ్యాయం 8వ వచనాన్ని మనం ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో చక్కటి మాటను, ఒక విలువైన మాటను మనం గమనిస్తున్నాం. అదేంటి అనంటే, వ్యర్థమైన వాటిని, అబద్ధములను నాకు దూరముగా ఉంచుము అనే మాటను మనం గమనిస్తున్నాం. జ్ఞాని అయిన సొలొమోను ఈ విషయాలను తెలియచేస్తూ 2 విషయాలు దూరంగా ఉంచు ప్రభువా అని దేవుణ్ణి అడుగుతున్నాడు. ఒకటి వ్యర్థమైన వాటిని లేదా వ్యర్థమైన విషయాలు, రెండవదిగా ఏమి దూరంగా ఉంచాలి అని అంటున్నాడంటే అబద్ధాలు. ఈ 2 కూడా మనిషిని ప్రశాంతతను కోల్పోయేటట్టుగా చేస్తాయి. కీర్తన గ్రంథం 38వ కీర్తన 21వ వచనంలో కూడా భక్తుడు ఈ విధంగా ప్రార్థన చేస్తున్నాడు, దేవా నాకు దూరముగా నుండకము. సో ఇక్కడ దేవుని వాక్యం దూరముగా ఉంచు, నాకు దూరంగా ఉండొద్దు అనే విషయాలను మనం గమనిస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకటి దూరంగా ఉంచు వేటికి అని అంటే వ్యర్థమైన వాటికి, రెండవదిగా అబద్ధములకు. అబద్ధాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎందుకనంటే ఒక అబద్ధం ఆడితే అబద్ధాన్ని కవర్ చేయడానికి ఇంకొక అబద్ధం ఆడాలి. జీవితాంతం అబద్ధాన్ని అలా క్యారీ చేస్తూనే ఉండాలి. లేదా అబద్ధాలు వింటున్నప్పుడు మనుషుల మీద విశ్వాసాన్ని, మనుషుల మీద నమ్మకాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. కనుక నాకు సంతోషం ఇవ్వలేని అబద్ధాలను దూరపెట్టయ్యా, నాకు పనికిరాని వ్యర్థమైన వాటిని కూడా నాకు దూరంగా ఉంచు. ఒక చక్కటి వ్యక్తిగత గుణగణాన్ని సొలొమోను కలిగి ఉన్నట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, నువ్వు నేను కూడా వ్యర్థమైన వాటికి, అబద్ధాలకు దూరంగా ఉండాలి అని లేఖనము సెలవిచ్చుచున్నది. తద్వారా మనలో ఒక నూతనమైన స్వభావాన్ని మనం కలిగి ఉంటాం. ఈ రోజున వ్యర్థము అని అంటే ఏంటి అని అంటే, నీకు అనవసరమైన విషయాలు, నీకు ఎలాంటి సంతోషాన్ని కానీ, ఎలాంటి ఉపయోగం లేని విషయాలన్నిటికీ నువ్వు దూరంగా ఉండాలి. చాలామంది వారికి సంబంధం లేని విషయాల్లో కూడా తలదూర్చి, వారికి అనవసరమైన విషయాల్లో కూడా అత్యుత్సాహం ప్రదర్శించడం ద్వారా అనేకమైన అనర్థాలు కొని తెచ్చుకుంటూ ఉంటారు ప్రియులారా. అందుకనే లేఖనం ఏమని సెలవిచ్చుచున్నది అని అంటే, దుష్టు ఆలోచించుకున్నాడుగా పాపల మార్గంలో నిలువక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక అనే లేఖనము సెలవిచ్చుచున్నది. వ్యర్థమైన వాటి నుంచి మనం దూరంగా వెళ్ళిపోవాలి. లేకపోతే అనేకమైన ప్రమాదాలు కొని తెచ్చుకుంటూ ఉంటాం ప్రియులారా. ఉదాహరణకి కొంతమంది పేకాట ఆడుతున్నారు అనుకోండి. చట్టరీత్యా పేకాట ఆడడం నేరం, జూదంతో సమానం. అది జూదమే, పేకాట అంటే జూదం. పేకాట ఆడుతున్నారు, కొంతమంది పేకాట ఆడుతున్నారు. ఒక యవనస్తుడు వెళ్ళి అక్కడ నిలబడ్డాడు. ఎందుకు అని అంటే పేకాట చూడడానికి నిలబడ్డాడు, ఆడడానికి కాదు, చూడడానికి. ఈలోగా పోలీసులు వచ్చారు. పేకాట ఆడే వాళ్ళందరూ కూడా ఎటు వెళ్ళట్టు వెళ్ళిపోయారు. ఈ యవనస్తుడు అలాగే ఉన్నాడు. అతని ధైర్యం ఏంటి అంటే, బహుశా ఏమై ఉంటుంది అంటారు, నేను పేకాట ఆడడం లేదు కదా, పోలీసులు నన్ను ఎందుకు తీసుకెళ్తున్నారు. పోలీసులు వచ్చారు, పేకాట ఆడే వాళ్ళందరూ ఎటువలట్టు వెళ్ళిపోయారు. వెంటనే ఒక పోలీస్కి యవనస్తుడు దొరికాడు. అంటే పట్టుకున్నారు, అంటే అక్కడ నిలబడ్డాడు కదా, పట్టుకున్న తర్వాత యవనస్తుడు అంటున్నాడు, నేనేం పేకాట ఆడలేదండి అని అంటే, పోలీస్ అన్నాడు, ఆడేవాళ్ళు ఆడేవని చెప్తారా ఏంటి, నువ్వు ఇక్కడ నిలబడ్డావు అంటే నీకు ఏదో ఒకటి సంబంధం ఉంది పేకాటతో. నువ్వు ఆడకపోయినా ఇక్కడ ఉన్నావు, నువ్వు ఎందుకు ఉన్నావు ఆడకపోతే ఇక్కడ అని ఇలాంటి ప్రశ్నలు అడిగి, నువ్వు కూడా ఉన్నావు కాబట్టి నువ్వు కూడా ఆడుతున్నట్టే అని చెప్పి ఆ యవనస్తుని పోలీస్ స్టేషన్కి తీసుకెళ్లారు. అందుకే బైబిల్ చెప్తుంది, దుష్టుల ఆలోచన చొప్పున నిలువక పాపుల మార్గమున, దుష్టుల ఆలోచన చొప్పున నడువక పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చుండక, అటువంటి వారితో దూరంగా ఉండాలి. అదే విషయాన్ని వ్యర్థమైన వాటిని అనే విషయాన్ని బైబిల్ ప్రస్తావిస్తుంది. చాలా సందర్భాల్లో మనకి ఏదైతే అనవసరమో, ఏదైతే అవసరం లేదో వాటికి దూరంగా ఉండడం చాలా మంచిది. రెండవదిగా అబద్ధానికి జనకుడు అపవాది. అబద్ధాలను ప్రేరేపించకూడదు, అబద్ధాలని ఆడకూడదు, అబద్ధాలని ప్రోత్సహించకూడదు, అబద్ధాలకు దూరంగా ఉండాలి అని లేఖనము సెలవిచ్చుచూ ఉన్నది. వాస్తవికతకు, రియలిస్టిక్కి
రియాలిటీకి మనందరం కూడా దగ్గరగా ఉండాలి కానీ అబద్ధాలకో, అభూత కల్పనలకో, లేకపోతే లేనిపోని కల్పనా కథలకు మనం ఆకర్షితులు అవడానికి వీలు లేదు. దేవుడు అట్టి గుణగణాలను మనకు కూడా అనుగ్రహించును గాక. బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి ఒక థియాలజీని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. ఆయన ఏమైనా చెప్తున్నాడంటే ఈ విధంగా సెలవిస్తున్నాడు. ఈ విధంగా ఆయన ఒక చక్కటి స్టేట్మెంట్ ఇచ్చున్నాడు. అదేంటి అనంటే, ద హ్యాపీయెస్ట్ స్టేట్ ఆఫ్ ఏ క్రిస్టియన్ ఈజ్ ఏ హోలియెస్ట్ స్టేట్. ద హ్యాపీయెస్ట్ స్టేట్ ఆఫ్ ఏ క్రిస్టియన్ ఈజ్ ఏ హోలియెస్ట్ స్టేట్. అంటే ఒక క్రైస్తవుడు ఎప్పుడు సంతోషంగా ఉండగలడు అనంటే పరిశుద్ధంగా ఉన్నప్పుడు. అందుకనే వ్యర్థమైన వాటికి, అలాగే రెండవదిగా అబద్ధాలకు దూరంగా ఉంచు ప్రభు అని అంటున్నాడు. వాక్యం ఉంటే నా జీవితంలో మనం కూడా హ్యాపీయెస్ట్ స్టేట్లో ఉండాలి అనంటే మనం కూడా హోలియెస్ట్ స్టేట్లో ఉండాలి. దేవుడు అటు విధంగా దీవించును గాక. ప్రార్థన. పరిశుద్ధాత్మదేవ నీకు వందనాలు. మా ప్రియులు ప్రభు వారి జీవితాల్లో ప్రభు వారు కూడా తండ్రి హ్యాపీయెస్ట్ స్టేట్లోకి వచ్చినట్లుగా హోలియెస్ట్ స్టేట్ని వారికి అనుగ్రహించండి. వ్యర్థమైన వాటిని, అబద్ధాలకు దూరంగా వారి నుంచి వారికి మీరు దూరంగా ఉండక నీ సమీపమునకు వారిని చేర్చుకొనమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.